అందశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించడానికి గాయకులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. మనతో పాటుగా మాట్లాడడానికి మానుకోట ప్రసాద్ తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా అన్ని వేదికలను కూడా పంచుకున్నటువంటి అందశ్రీతో పాటుగా పలు వేదికలను పంచుకున్నటువంటి మానుకోట ప్రసాద్ ఉన్నారు. అన్న, ఎట్లా ఉండేది అందశ్రీ గారు మీతోని ఏదైనా వేదికలు పంచుకున్నటువంటి సందర్భాలు గుర్తు చేసుకోవాలనుకుంటే? అంటే అందశ్రీ గారితో నేను పంచుకున్న వేదికలు ఒకటి రెండే ఉంటాయి. బేసికల్గా స్టార్టింగ్లో తెలుగు లలిత కళాతోరణంలో అప్పట్లో ధూమ్ధామ్ది 10 ఏళ్ల పండుగ జరిగింది. ఆ టైంలో అప్పుడు ఒకసారి కలిసిన నేను అందశ్రీ అని. ఆ తర్వాత సుందర విజ్ఞాన కేంద్రంలో 1-2 సార్లు కలిసి ఉన్నా. కాకపోతే ఏంటంటే బయట చాలాసార్లు కలిసినాము, చాలాసార్లు మాట్లాడుకున్నాము. కాల్స్ చేసేది, నాతోని మాట్లాడేది. ఆయనకు నేను రాసిన పాట ఏదైనా నచ్చితే నాకు కాల్ చేసి దాంట్లో ఉన్న దాని గురించి చెప్పేవాడు. ఈ విషయం, పలానా విషయం బాగా చెప్పినవురా, పలాని మాట బాగా చెప్పినవు, ఇది ఇట్లా రాయకపోతే బాగుండేనేమో, అది అట్లా రాస్తే బాగుండేనేమో అని కూడా చాలా సందర్భాలు మాట్లాడిన. ప్రతిసారి 40 నిమిషాలు, గంట ఇట్లా మాట్లాడేటోడు. చాలా అంటే నాకు అనిపించేది అంత గొప్ప వ్యక్తి. ఎన్నో అద్భుతమైన పాటలు తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు, సినిమాలలో కావచ్చు, సమాజం కోసం కావచ్చు, పల్లె పాటలు కావచ్చు, జానపదాలు కావచ్చు, అనేకమైనటువంటి పాటలు అత్యద్భుతంగా రాసి, అవలీలగా రాసి, గంభీరమైన స్వరంతో వేదికల మీద పాడి వినిపించినటువంటి మాకు స్ఫూర్తి. ఎప్పుడెప్పుడు అందశ్రీ గారిని చూస్తామా అనుకునే స్టేజీ నుంచి ఆయన నాతో మాట్లాడుతున్నాడు ఏంది గంట సేపు, నేను రాసిన పాట గురించి మాట్లాడుతున్నాడు ఏంది అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యేటోను. నేను అసలు చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన, మీరు రాసిన పాట గురించి మెచ్చుకొని మీతో మాట్లాడిన మీకంటే పెద్ద కవులు ఎవరైనా ఉన్నారా అంటే ఒకే ఒక వ్యక్తి అందశ్రీ గారు మాత్రమే. ఆయన రాసిన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఈ పాట ఎన్నిసార్లు విన్నానో నేను, ఆ పాట నుంచి ఎంత స్ఫూర్తిని తీసుకున్నానో నేను, ఆ స్ఫూర్తి ద్వారా ఎన్ని పాటలు రాసినో నాకే తెలియదు అసలు. అంటే చాలా తత్వగీతాలు, నాది నాది అంటావు నరుడ కావచ్చు, ఏది ఉన్నా నీదైతే కాదు, ఏది రాదు నీ అంటానే, అంటే ఈ పాటను స్ఫూర్తిగా తీసుకొని రాసినటువంటి పాటలే అవన్నీ. పొద్దున నేను న్యూస్లో చూసినప్పుడు చాలా బాధపడ్డా. వాస్తవానికి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. అంటే అంత గొప్ప కవిని ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతికి తన పాటలతో కావచ్చు, తన మాటలతో కావచ్చు, తను మాకు ఇచ్చే స్ఫూర్తితోని మాలాంటోళ్ళకు కావచ్చు, జనాలకు కావచ్చు, ఎన్నో ఇంకా అద్భుతమైన పాటలు రాసేటువంటి ఒక గొప్ప కవి, లోక కవి లేడు ఇక అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయినా, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. జోహార్ అందశ్రీ గారు. అందశ్రీకి ట్రిబ్యూట్గా మీరు ఒక పాట పాడాలనుకుంటే అందశ్రీ కోసం? మాయమైపోయిండే మళ్ళీ రాని లోకానికి, లోక కవి శోకాన ముంచేసిపోయిండే, గంభీరం ఆ గొంతు, ధిక్కారం తన వంతు, అందశ్రీ అందని లోకాలకు వెళ్ళిండే, పాటనే అమ్మగా పూజించే రాజురా, పాటనే అమ్మగా పూజించే రాజురా, రాజ్యానికి రాష్ట్రగీతం రాసిచ్చిన అందశ్రీ మాయమైపోయిండే మళ్ళీ రాని లోకానికి, లోక కవి శోకాన ముంచేసిపోయిండే. జోహార్ అందశ్రీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.